ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం మామిడి పండ్ల సీజన్. ఎండాకాలం ఎండలు ముదిరే కొద్దీ మామిడి పళ్ళు త్వరగా వేడి వల్ల కూడా ముగ్గటం స్పీడ్గా జరుగుతుంటాయి. ఎంత స్పీడ్గా ముగ్గుతాయో చెడిపోవటం కూడా అంత స్పీడ్గా చెడిపోతూ ఉంటాయి. వేడికి ఎక్కువ కాస్త కుళ్ళిపోవటము, డాగు పట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అలాగే వర్షాలు పడిన దగ్గర నుంచి కూడా మామిడి పళ్ళకి చెట్ల మీద ఉన్న కాయలకి పురుగు పడే గుణం ఎక్కువ అవుతుంది. వర్షాలు పడ్డ దగ్గర నుంచి పండిన కాయలన్నీ త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటాయి. మరి ఇట్లా పురుగు పడిన కాయలు తినొచ్చా లేదా? మామిడికాయలు వేడి వల్ల కాస్త కుళ్ళిన కొంచెం మెగల ముగ్గిపోయి డాగులు పడిన కాయలు కూడా తినొచ్చా? అసలు అట్లాంటి వాటిని తింటే ఏదన్నా అవుతుందా? అమ్మో ఏదో ప్రమాదం అయిపోతుందని కూడా మరి కొంతమందిలో భయాలు ఉంటాయి కదా. అది ఎంతవరకు కరెక్టో కాదో, ఏం చేయాలి ఇలాంటి పళ్ళ విషయంలో జాగ్రత్తలు అనే విషయం ఆలోచిద్దాం. సహజంగా ఏదన్నా ద్వారగా పండినప్పుడు డాగులు పట్టడం కానీ చెడిపోవటం కానీ ఉండదు. మెగల ముగ్గేసరికి అందులో పక్వ దశ బాగా ఎక్కువయ్యే కొద్దీ ఇక పదార్థం ఇక చెడిపోయే గుణం వస్తుంది. అందుకని మెల్లగా తొక్క నలుపు మారటం కానీ, పై భాగంలోకి వస్తా నలిగిపోవటం కానీ, డాగు పట్టడం కానీ లైట్గా జరుగుతుంటాయి. అలాంటి ఏ భాగంలో అయితే చర్మం స్కిన్ దెబ్బతిందో పండుకి ఆ భాగంలోకి గాలిలో ఉండే ఫంగస్ క్రిములు, బ్యాక్టీరియా క్రిములు ప్రవేశిస్తాయి. అదే తొక్క కవచములాగా గట్టిగా కప్పి ఉన్నప్పుడు ఆ రక్షణ కవచం వల్ల, తొక్క వల్ల క్రిములు లోపలికి వెళ్ళలేవు. గాలిలో ఉన్నాయి కానీ ప్రవేశించలేవు. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చున్నాం అనుకోండి, బుల్లెట్ ప్రవేశించకుండా అద్దాల ప్రూఫ్ రక్షణ కలిగించినట్లే ఆ పండుకి ఆ తొక్క కవచం అన్నమాట. ఎప్పుడైతే పండు మెగల ముగ్గిందో ఆ తొక్కలో ఉండే ఫైబర్స్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి అన్నమాట. పీచులు కానీ ఇవన్నీ, నీటి శాతం కూడా ఎక్కువైపోయి మెత్తపడుతుంది. ఆ మెత్తపడి కొంచెం నలిగేసరికి ఆ భాగంలోకి బ్యాక్టీరియా క్రిములు, ఫంగస్ క్రిములు వెళ్ళిపోతాయి, కొద్దిగా ఆక్రమిస్తాయి. ఆ క్రిములు ఆక్రమించినంటే గుర్తేంటి? అక్కడ నల్లగా అయిపోతుంది. అక్కడ కుళ్ళినట్టు కొంచెం బ్యాడ్ స్మెల్ లైట్గా వస్తుంటుంది అన్నమాట. అక్కడ బుసగగా ఏదో లూజ్గా అయిపోయి నీరు కారినట్టు అట్లా వచ్చేస్తుంది అనమాట. ఈ రకమైన మార్పు ఆ భాగంలో వచ్చిందంటే అక్కడ చెడిపోయిందని అర్థం, మనకు తెలుసు. ఇలా చెడిపోయినప్పుడు గుర్తు ఏంటంటే ఆ భాగాన్ని ఫంగస్ క్రిములు, బ్యాక్టీరియా క్రిములు ఆక్రమించేసి పాడు చేసినాయని గుర్తు. మరి అలా ఫంగస్, బ్యాక్టీరియా క్రిములు అక్కడ చేరాయి కాబట్టి మిగతా పంటంతా పనికి రాకుండా అయిపోతుందా అంటే కాదు. ఆ భాగాన్ని గనక మీరు కట్ చేసేసి తీసేస్తే అంతవరకే క్రిములు వెళ్ళి అంతకంచి లోపలికి ప్రవేశించడానికి చాలా సమయం పడుతుంది. 1 రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు స్ప్రెడ్ అవ్వటానికి. ఈలోపు ఆ చిన్న డాగ్ నుంచి కొంచెం పెద్ద డాగ్ నెక్స్ట్ డేకి అవుతుంది. 2వ రోజుకి 3వ రోజుకి మొత్తం వ్యాపిస్తాయి. ఈలోపు అలా డాగు పడిన మామిడి పండు కానీ, కొద్దిగా కుళ్ళిన మామిడి పళ్ళను కానీ ఆ డాగు ఆ కుళ్ళును కానీ కట్ చేసేసి శుభ్రంగా కడిగేసుకుంటే ఏ విధమైన దోషం ఉండదు. మనకి సైకలాజికల్ ఫీలింగ్ తప్ప అమ్మో కుళ్ళిని కాయ కాబట్టి లోపల ఏదో ఉంటాయి అనుకుంటే అపోహ మాత్రమే, ఏమీ ఉండవు. ఎక్కడైతే నలిగిందో, ఎక్కడైతే తొక్క చెడిపోయిందో, ఎక్కడైతే కుళ్ళిందో, లేకపోతే దుర్వాసన వచ్చిందో అంతవరకు తీసేసి కడిగేసుకోండి. మిగతా వాటిని శుభ్రంగా వాడుకోండి. మీకు ఏ విధమైన హాని జరగదు. కొద్దిగా బ్యాక్టీరియా, ఫంగస్ క్రిములు పొరపాటున ఏమైనా వెళ్ళినా నష్టం రాదు. ఎందుకు? వాటికి విరుగుడు మీ లోపల తయారైపోతుంది. మీ లోపల రక్షణ వ్యవస్థ వాటికి యాంటీబాడీస్ని ఉత్పత్తి తయారు చేసేసి ఆ ఫంగస్ క్రిమి, బ్యాక్టీరియా క్రిమికి మీ పరిచయం చేసేసుకుని మీ శరీరం విరుగుడు తయారు చేసి మీకు సిద్ధంగా ఉంటుందన్నమాట. మన ఇమ్యూనిటీ పవర్ అంత గొప్పది. అదే చూడండి, ఈ కుళ్ళిపోయిన డాగుపడిన మామిడికాయలు, టెంకలు ఇట్లాంటివన్నీ మామిడి కొట్లు, పళ్ళ కొట్ల దగ్గర చెత్త డబ్బాల్లో పడేస్తుంటారు. చూడండి, గేదెలు, ఆవులు, మేకలు కుళ్ళిని అన్నీ తినేస్తాయి. వాటికి ఏమీ ఎందుకు కావట్లేదు? రక్షణ వ్యవస్థ వాటికి అంత పెరిగిపోతుంది. వాటిని రక్షించడానికి లోపలికి వెళితేనే రక్షణ వ్యవస్థ వస్తుంది. అన్నీ మంచిగా ఉన్నాయి తిన్నారనుకోండి, పొరపాటున ఎళ్ళకెళ్ళకి ఒకసారి వెళ్తే మీరు ఇమ్యూనిటీ తక్కువ ఉండి సిక్ అవుతారు. అప్పుడు ఎమోషన్స్, వాంతులు, ఫుడ్ పాయిజన్ అవ్వటం అలాంటివి ఏవో జరిగిపోతాయి కొంతమందికి. అదే ఈ రూపంలో వెళ్ళింది అనుకోండి, బాడీ పరిచయం అవుతుంది. తక్కువ మోతాదులో వెళ్ళేసరికి ఏమీ నష్టం జరగదనమాట. ఇలా అలాంటి వాటిని తినటం వల్ల నష్టమేమీ లేదు. కొన్ని రసాలు వచ్చే కాయలు ఉంటాయి, కొంచెం డాగు పడితే మూతి దగ్గర ఎక్కడో చెట్టు మంచి ఒకసారి పడితే ఆ పడి దెబ్బ తగిలిన చోట
కాయ నలిగిపోతుంది, కుళ్ళిపోతుంది. మిగతా కాయ బాగుంటుంది. దాన్ని అట్ట తీసేసేయండి. మిగతా వాటిని జ్యూస్ పిండేసుకోండి. సాధ్యమైనంత వరకు కుళ్ళు వాసన, చెడిపోయిన వాసన రాకుండా ఉండేటట్టు తీసేసి మిగతా దాన్ని వాడుకుంటే రసమైనా మంచిదే, పళ్ళ మొక్కలు కోసి తింటమైనా మంచిదే. మిగల ముగ్గిపోయిన కాయలకి తొక్కలు మాత్రం కంపల్సరీ తీసేసేయండి. ముగ్గిన కాయకి తొక్క బాగున్నప్పుడు మాత్రం తొక్కతో పాటు తినొచ్చు కావాలంటే. మిగల ముగ్గిపోయిన తర్వాత తొక్క మంచిది కాదు. అలా చేయగలిగితే చాలా చాలా మంచిదన్నమాట. దీనితో పాటు వర్షాలు పడటం మొదలైన తర్వాత మామిడి పళ్ళు అప్పుడు పండుతాయి. ఇక వర్షం పడి వర్షపు నీటితో తడిచిన కాయలు తర్వాత పండినాయి అనుకోండి, ఇక వాతావరణం కూడా చల్లబడిపోతుంది కదా, అక్కడి నుంచి ఇక డాగు పట్టడం, కుళ్ళిపోవటం, పురుగులు రావటం ఎక్కువైపోతుంది అనమాట. ఇంటికి తెచ్చిన కాయలు పైకి బాగుంటాయి, లోపల పురుగులు వచ్చేస్తుంటాయి. ఇలా పురుగు వచ్చిన కాయలు మనకు పురుగు కనపడింది అనుకోండి, ఎటూ తినలేం. ఇక్కడ నా టెంకలో పురుగు కనపడితే టెంక మీరు తీసేస్తారు కాబట్టి కండంతా బాగుంటుంది, శుభ్రంగా తినొచ్చు. టెంకలో పురుగు ఉంది, ఓ బెజ్జం పడి ఇటించి పురుగు వెళ్ళింది అనుకోండి, అంత లెక్క తీసేసేయండి. మిగతా పండు మొక్కలన్నీ శుభ్రంగా తినండి, దానికి ఏం కాదు. కొన్ని మిగల ముగ్గినప్పుడు ఏమవుతాయి అంటే పండు కోస్తే మొత్తం చిన్న చిన్న తెల్లటి పురుగులు వస్తుంటాయి. అలాంటప్పుడు ఆ పళ్ళను పారేసేసేయండి. మరీ బాగా వర్షంలో తడిసిన వాటికి ఒక్కోసారి కొంతమంది కార్బైడేసి పండిస్తుంటారు. అవి మరీ చెడిపోయి వెంటనే పురుగులు వచ్చేస్తాయి. అసలు అట్టడి తినడానికి పనికిరాదు. కంటికి పురుగులు కనపడుతుంటే తినలేం కదేక. అది ఏదన్నా ఒక పురుగు 2 పురుగులు నష్టం ఉండదు, కానీ మనసు అంగీకరించిన పని కాబట్టి చేయలేం అలాంటప్పుడు. కానీ టెంకలో ఉంటే మాత్రం దోషమేమీ కాదు. అందుకనే వర్షాలు పడకముందే మామిడి పళ్ళు తినాలంటారు. జూన్ నెల ఆఖరికి జూలైలు కూడా మామిడి పళ్ళు వస్తుంటాయి. కొన్నిటికి పురుగులు పడవు, కొన్నిటికి పురుగులు ఎక్కువ పడుతుంటాయి. అందుకని ఇలాంటి ఇబ్బంది లేకుండా పండ్లను మనం జాగ్రత్తగా చూసుకుని తింటాం మంచిది. వర్షాలు పడ్డప్పుడు మాత్రం తినే పళ్ళు ముక్కలు కట్ చేసుకుని, పళ్ళ ముక్కలు చూసుకుంటూ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అట్లా చూసుకు తింటాం మంచిది. జ్యూసులుగా అట్లా కట్ చేసి వేసేసారనుకోండి, ఒక్కోసారి తెలియకుండా పురుగులు ఎక్కువ వెళ్ళిపోతుంది. అందుకని కట్ చేసుకున్న ముక్కలు తినటంలో కనపడతాయి కాబట్టి జాగ్రత్త పడవచ్చు కాబట్టి మంచిది. అందుకని ఈ సీజన్లో, మామిడి పళ్ళ సీజన్లో రేట్లు ఎక్కువ పెట్టుకున్న మామిడి పళ్ళు కొంచెం డాగొచ్చినా, కొంచెం ఒక మాదిరిగా కూడినా, అంత ఖర్చు పెట్టుకుని వచ్చిన పళ్ళను పారేయాలంటే మనసు ఒప్పదు. ఆరోగ్యానికి నష్టం లేదు కాబట్టి ఇలాంటి వాటిని వాడుకుంటేనే మంచిదని కట్ చేసి ఆ కుళ్ళు తీసేసి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.